బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా, విమానం ఎక్కినా, ఏది ఎక్కినా విండో సీట్ కోసం, ఈవెన్ కారులో అయినా సరే విండో సీటు కోసం పోటీలు నడుస్తూ ఉంటాయి. కుటుంబంలోనే ఒకరికొకరు పోటీలు నడుస్తూ ఉంటాయి. విండో సీట్ వేరే వాళ్ళకి వచ్చిందంటే రిక్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, అంగీకరించి యువతలకు వచ్చేవాళ్ళు ఉంటారు, అంగీకరించక నేను ఇక్కడ తీసుకుంది విండో సీట్ కావాలని అని అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు నేనేదో ట్రైన్లో విండో సీట్ని తీసుకుంటే ఆ సీట్ కావాలని చెప్పి అడిగితే తీసుకుంది నేను అందుకే కదా అని నేను కూడా రిజెక్ట్ చేశాను. అయితే చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం చూసి చూడనట్టు పోతాం. ఒక అమ్మాయిని ఫ్లైట్లో విండో సీట్ కావాలని అడిగారు ఒక బిడ్డ తల్లిదండ్రులు. ఆ బిడ్డ అక్కడి నుంచి చూస్తానందని చెప్పేసి, అంటే నేను విండో సీట్ కావాలని తీసుకున్నా, నేను ఇవ్వను అని ఆ అమ్మాయి అన్నందుకు గాను అమ్మాయిని బదనాం చేయడం కోసం ఫోటో తీసి, ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా చిన్నపిల్లల పట్ల కూడా నిరాదరణ ప్రదర్శిస్తోంది, ఇంత అహంకారం అని పెట్టేటప్పటికి దాన్ని వాస్తవంగా అమ్మాయిని అందరూ తిడతారనుకుంటే 100కి 99 మంది ఆ తల్లిదండ్రులని తిట్టారు. మీకు సంస్కారం ఉందా? ఒక ఫ్లైట్లో తనకు కేటాయించిన సీట్లో తను కూర్చుంది, నీకు కావాలన్నప్పుడు రిక్వెస్ట్ చేసుకోవాలి తప్పించి విండో సీట్ గురించి అవతల ఉన్నటువంటి వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగిస్తూ ఎట్లా తీసుకుంటామని. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో వైఫై సేవలు వస్తాయట. వైఫై సేవలు వస్తే ఇక లైవ్లో చేస్తారేమో తెలియదు ఇక.